So, hello all, welcome to AK Cine Success. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిరంజీవి మెగా స్టార్, ఈస్ట్ ఆర్ వెస్ట్, చిరంజీవి బెస్ట్. జిందాబాద్ జిందాబాద్, చిరంజీవి జిందాబాద్. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. సో నాకు అయితే శంకర్ దాదా జిందాబాద్. నా స్కూల్ ఏజ్ వరకు నాకు హీరో అంటే చిరంజీవి, స్టార్ అంటే చిరంజీవి, యాక్టర్ అంటే చిరంజీవి. నాకు సినిమా అంటేనే చిరంజీవి. నేను స్కూల్లో ఉన్నంత వరకు వేరే హీరో సినిమాలు అందరివి కనుక ఒక సినిమా చాలా బాగుంది అని టాక్ వస్తేనే థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. కానీ చిరంజీవి గారి సినిమా మాత్రమే టాక్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమా చిరంజీవి గారిది. మాకు స్కూల్ ఏజ్లో నా 10th క్లాస్లోనే నియర్లీ 50 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్ చిరంజీవి గారి అభిమానులు. మా నాన్న, మా బాబాయ్ వాళ్ళ జనరేషన్లో నాకు తెలిసిన ప్రతి ఒక్కడు చిరంజీవి అభిమానే. వేరే వాళ్ళ అభిమానులను చెప్పడం చాలా తక్కువ మందిని చూశాను. చిరంజీవి అనే వ్యక్తి టాలీవుడ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు, ఇక మీదట ఏ హీరో చెయ్యడు కూడా. అటువంటి ఇంపాక్ట్ చిరంజీవి ఇచ్చాడు టాలీవుడ్కి. పెద్ద పెద్ద దిగ్గజాలు టైంలో ఒక్కడే వచ్చి సొంతంగా ఎదిగి తన సినిమాలు చేసుకుని, చిరంజీవికి రానిదంటూ లేదండి. డ్యాన్స్లో నెంబర్ 1, ఫైట్స్లో నెంబర్ 1, ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చేయగల ఒకే ఒక్క హీరో ఇండియన్ సినిమాలో, ఒకే ఒక్క హీరో చిరంజీవి. సో దాట్ ఈస్ హిస్ లెవెల్ అండి. ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత ఈ జనరేషన్లో అంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకరు ఉన్నారు, ఏదైనా చేయగల పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఇంకొంచెం వరకు అల్లు అర్జున్ కూడా, వాళ్ళిద్దరు. కానీ చిరంజీవి గారి ఆల్రౌండింగ్ స్కిల్స్ అనేది నాకు తెలిసి ఎవ్వరిలో లేవండి. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు కదా, ఏదైనా పర్ఫెక్ట్గా చేయగలడు. కమర్షియల్ సినిమాలు స్వాగ్, స్టైల్, యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాల్లో యాక్టింగ్, ఒక రుద్రవీణ కానీ, ఒక స్వయం కృషి కానీ, ఒక ఆపద్ బాంధవుడు కానీ, ఎన్నెన్నో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్యారెక్టర్స్ చేశారు, కమర్షియల్ క్యారెక్టర్స్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో 8 ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. నాకు తెలిసి ఫ్యూచర్లో ఏ హీరో అయినా దాన్ని బ్రేక్ చేస్తాడో లేదో తెలియదు. చేసే అవకాశం అయితే ఒక్క వ్యక్తికే ఉంది. ఆ ఒక్క వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అనే అతను ఒక టాలీవుడ్ హీరో కాదు, ఈజ్ ఎ పాన్ ఇండియన్ స్టార్, ఈజ్ ఎ పాన్ వరల్డ్ స్టార్. ప్రభాస్కున్న మార్కెట్ ఎవరికీ లేదు. సో స్కోప్ ఎవరికైనా ఉంది అంటే అది నాకు తెలిసి ఒక ప్రభాస్ ఒక్కడికే ఉన్నట్టు కనిపిస్తుంది. లేకపోతే 8 ఇండస్ట్రీ హిట్స్ అనేది ఎవ్వరి వల్ల కాని పని. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన టైంలో చిరంజీవితో పాటు ఉన్న 3 స్టార్ హీరోలు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, 3 సినిమా ఇండస్ట్రీలో దిగ్గజాల కొడుకులు. అంత కాంపిటీషన్లో వచ్చి వాళ్ళందరినీ దాటి 30 ఏళ్ళు సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉన్నాడండి చిరంజీవి. బికాస్ ప్యూర్లీ ఆఫ్ హిస్ టాలెంట్, హిస్ హార్డ్ వర్క్, హిస్ ప్యాషన్, హిస్ డెడికేషన్. చిరంజీవిని చూసి ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారండి. వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి చిరంజీవి. చిరంజీవిని చూసి తర్వాత రవితేజ గారు వచ్చారు, ఇప్పుడు నాని గారికి చాలామంది వస్తున్నారు. బట్ ఫస్ట్ వచ్చింది చిరంజీవి. తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదండి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే డ్యాన్స్ అనే దాన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి. హృతిక్ రోషన్ మీరు ఎవరి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నారంటే చెప్పే పేరు చిరంజీవి. ఇప్పుడు టాలీవుడ్లో మనకి డజన్ డాన్సర్లు ఉన్నారు. ఆ డజన్ మందికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి. బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి. ఫైట్స్లో కూడా చిరంజీవి స్టైలే సపరేట్గా ఉంటుంది. అంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్, కమెడియన్కి ఏమాత్రం తక్కువ ఉన్న కామెడీ టైమింగ్ ఉన్న హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నాకు తెలిసి నేను ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోలో చూడలేదు. అండ్ డ్యాన్స్ కూడా చిరంజీవి గారు ఈజ్ ద నెంబర్ 1 డాన్సింగ్ హీరో ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నా దృష్టిలో, నా ఒపీనియన్లో. డాన్సింగ్ హీరో
సో ఇందులో నేను కొరియోగ్రాఫర్స్ అయిన ప్రభుదేవ గారిని, లాయన్స్ గారిని ఇంక్లూడ్ చేయట్లేదు. డాన్సింగ్ హీరోస్లో ఇండియన్ ఇండస్ట్రీలో #1 చిరంజీవి. చిరంజీవి గారు చేసిన డ్యాన్సులు ఆ రోజుల్లో మామూలు సెన్సేషన్ కాదు. చిరంజీవి గారి యాక్టింగ్, ఒక ఆపద్ బాంధవుడు సినిమాలో విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకుడు చెప్పాడు, ఆపద్ బాంధవుడు సినిమా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ ఒక డిక్షనరీ లాంటిది అని. అంత గొప్ప యాక్టింగ్ ఉంటుంది. అండ్ బాలచందర్ గారు స్టార్ డైరెక్టర్, రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని చెప్పారు. కమల్ హాసన్ లాగా యాక్టింగ్ కూడా బాగా చేయగలడు, రజనీకాంత్ లాగా స్వాగ్, స్టైల్, యాటిట్యూడ్ అన్నీ ఉన్నాయి. అన్నీ కలగలిపిన ఒకే ఒక్క వ్యక్తి అండి చిరంజీవి. సో నా దృష్టిలో చిరంజీవి ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. మరో చిరంజీవి పుట్టడు, రాడు. చిరంజీవి ఈజ్ వన్ అండ్ ఓన్లీ పీస్. చిరంజీవి లాంటి హీరో, చిరంజీవి అంత పర్ఫెక్ట్గా అన్నీ చేయగలిగే హీరో. ఈ కాలంలో ఉన్న పిల్లలకి నాకు తెలిసి చిరంజీవి రీఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలు చూసిన పిల్లలకి చిరంజీవి గారి యాక్టింగ్ కానీ ఆయన కెపాసిటీ కానీ ఏమీ తెలియకపోవచ్చు. బట్ మాలాగా 90sలో ఉన్న వాళ్ళు, 80sలో ఉన్న వాళ్ళందరికీ, నాకు తెలిసిన 70s 80s వాళ్ళందరికీ ఫేవరెట్ హీరో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చిరంజీవి అండి. అది ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్. సో నేను థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా చిరంజీవి గారిదే, చూడాలనుంది. ఫస్ట్ అరిచిన సినిమా కూడా చిరంజీవి గారిదే, అది జై చిరంజీవ. సో థియేటర్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ సినిమా ఆయనదే, అరిచింది ఆయన సినిమాకే, ఎంజాయ్ చేసింది ఆయన సినిమానే, గూస్ బంప్స్ ఫీల్ అయింది కూడా ఆయన సినిమానే అండి. నాకు అంత వయసు కూడా లేదు, 8 yearsకే నాకు ఎంట్రా చూస్తుంటే రే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చింది. సో చిరంజీవి గారి ఇంపాక్ట్ నాకు చిన్నప్పుడు చాలా ఉండింది. చిరంజీవి గారి సినిమా అంటే ఒక్కొక్కటి 2 సార్లైనా ఇంట్లో మా నాన్నని తీసుకెళ్ళమని అడిగేవాడిని, అంతలా ఉండేది. మా నాన్న కూడా ఇంట్రెస్ట్ వచ్చాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక చిరంజీవి అభిమానే. మా బాబాయ్ చిరంజీవి పెద్ద అభిమాని. నాకు తెలిసిన చుట్టుపక్కల అందరూ, నాకు తెలిసిన అంకుల్స్ కానీ అందరూ మ్యాక్సిమం అందరూ చిరంజీవి గారి అభిమానులు అండి. సో ప్రతి చిరంజీవి గారి సినిమా థియేటర్లో 2 సార్లు చూసిన దాఖలాలు ఉన్నాయి నేను. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండింది చిన్నప్పుడు చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ మా మీద. సో విషింగ్ చిరంజీవి గారు ఎ వెరీ గుడ్ లక్ ఫర్ ఫ్యూచర్ కమింగ్ మూవీస్. విశ్వంబర సంక్రాంతికి, మళ్ళీ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య లాగా గట్టి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. వాల్తేరు వీరయ్య కంటెంట్ యావరేజ్ అయినప్పటికీ కూడా నా పర్సనల్ ఒపీనియన్, బట్ ఫ్యామిలీస్ని కానీ లేడీస్ని కానీ అందరినీ లాగగల ఫుల్ కెపాసిటీ యావరేజ్ కంటెంట్తోనే బాస్కి ఆ లెవెల్లో ఉంది. సరైన కంటెంట్తో మంచి సినిమా సంక్రాంతికి బాస్ వస్తే మామూలుగా ఉండవండి కలెక్షన్స్ కానీ రికార్డులు కానీ. వాల్తేరు వీరయ్య చాలా తక్కువ, దాన్ని మించి వస్తాయి. ఆ రేంజ్ ఫుల్ ఉంది బాస్కి. సో హోపింగ్ గుడ్ ఫర్ విశ్వంబర అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు చిరంజీవి గారు ఫర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య వన్స్ అగైన్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఫర్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్. సో మీరు కామెంట్స్లో చెప్పండి, మీరు చిన్నప్పుడు మీరు చూసిన హీరో ఎవరు, మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన హీరో ఎవరు, మీరు ఫస్ట్ థియేటర్లో ఏ హీరో సినిమా చూశారు. సో ఇవి మీరు కామెంట్స్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. సో దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ మేక్ సినీ సక్సెస్ అండ్ ఫాలోయింగ్ అప్ విత్ ఇంద్రా. కూడా మా వాళ్ళు వెళ్ళారండి రిలీజ్కి, ఇంద్రా వ్లాగ్ కూడా ఒకటి వస్తుంది. సో విల్ బీ పోస్టింగ్ వీడియోస్ కంటిన్యూస్లీ. దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ మేక్ సినీ సక్సెస్. బాయ్.